మరణాత ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, 27వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నాము. నిర్గమకాండము 34వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. దైవజనులు తండ్రిగా దేవదాసయ్య గారు ఈ దిన వాక్య అంశము మోసే చేసిన ఉపవాసము. మోసే గారు చేసిన ఉపవాసం గురించి దైవజనులు వివరిస్తూ మనకు తెలియజేసిన మాటలను చూద్దాం. ప్రియ సహోదరులరా, బైబిల్లో ఉపవాసం చేసిన వారు అనేకులు ఉన్నారు అన్నారు దైవజనులు. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం చేసిన వారు అనేకులు ఉన్నారు. ఈ కాలంలో కూడా చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. 40 దినాలు 40 రోజుల ఉపవాసం కూడా చేస్తూ ఉన్నారు. సుఖోపవాసం చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏమి తీసుకోకుండా ప్రియ సహోదరులారా, దేవుడు ఏం చెప్పాడో తీసుకుని ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది ఉపవాసం ఉన్నా ఈ యొక్క కాలంలో ఈ లోకములో సంఘాల్లో మనం చూసినప్పుడు వారి వలె మాదిరిగా మనం కూడా ఉపవాసం ఉంటున్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిలులో ఉపవాసం చేసిన వారు చాలామంది ఉన్నారు అన్నారు దైవజనులు. అందులో వారందరిలో ముగ్గురే గొప్ప ఉపవాస పరులు అన్నారు దైవజనులు. పరిశుద్ధ గ్రంథం అంతటి కూడా చాలామంది ఉన్నా అందులో ముగ్గురు దీని బిడ్డలారా మరి గొప్ప ఉపవాస పరులు అన్నారు. వారు ఎవరట? వారు ముగ్గురు అని మనం చూస్తే, ఒకటి మోషే గారు. ఏమండి? మొదటిగా ఒకరు మోషే గారండి. రెండవదిగా చూస్తే ఏలియా గారు. దీని బిడ్డలారా, మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగ్గురే మహా గొప్ప ఉపవాసం చేశారట. మరి మనం ఒక్క దినం ఉపవాసం ఉంటే దీనిలో సాయంత్రం కల్లా నీరసపడిపోతాం, ఏలబడిపోతాం. ఉపవాసం ఉన్నామని చెప్పేసి 10 మందికి తెలిసేలాగా ఏలబడిపోతూ ఉంటాం. దీని బిడ్డలారా, కాబట్టి ఉపవాసము ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఆ పక్కన ఉంటారు చూసారా వాళ్ళను బంధువులు, వీళ్ళ గొడవ ఎక్కువైపోతుంది ఎక్కడ చూసినా. దేని బిడ్డలారా, ఉపవాసం ఉంటే అది చేసేస్తున్నారు, ఉపవాసం ఉంటే అది చేసేస్తున్నారు, ఉపవాసం ఉంటే ఇది చేసేస్తున్నారు. అది ఉపవాసం కాదు, అది పస్తు అన్నారు దైవజనులు. నువ్వు ఉపవాసం ఉండి దేని బిడ్డలారా పనులు చేసుకున్నారనుకో, అది పస్తు అన్నారు తండ్రిగా దైవజనులు దేవదాసయ్య గారు. ఏమన్నారండి? అది పస్తు, అది ఉపవాసం అవుతుంది. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు పాదాల దగ్గర ఉండాలి, కానీ నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు పాదాల దగ్గర ఉండి దేవుడిని స్తుతించాలి. కానీ దీని బిడ్డ నేను ఉపవాసం అని చెప్పేసేసి దీని బిడ్డలారా మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటుంది, ఉపవాసము అవ్వదు. దీని బిడ్డ దేవుని మహిమ కలుగును కాక. చాలా మంది మూడు ఎప్పుడు అవుతుంది ఫలానా అనుకున్న టయాన్ని రాక ఉంటాను అనుకున్నాను, ఆ టైం ఎప్పుడు అవుతుంది, ఆ టైం ఎప్పుడు అవుతుంది అని దీని బిడ్డ ఇదే గొడవ మీద ఉంటారు. కానీ ప్రభు ఎప్పుడు ఆయన్ని చూస్తాను, ప్రభు ఎప్పుడు నాకు కనబడతాడు, ప్రభు నేను ఎప్పుడు చూడగలను, దీని బిడ్డలారా ప్రభుతో నేను ఎప్పుడు మాట్లాడగలను, ప్రభు స్వరం నేను ఎప్పుడు వినగలను ఉపవాసం ఉండి అన్నవారు ఎవరో లేరండి. 3 ఎప్పుడు అవుతుంది దీని బిడ్డలారా, 2 ఎప్పుడు అవుతుంది, 6 ఎప్పుడు అవుతుంది, అయిపోయిన వెంటనే పరిగెట్టుకు వెళ్ళిపోయి మనం భోజనం చేసేయాలా అంతే. ఇది ఉపవాసం. దీని బిడ్డ నీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? భోజనం మీద ఉంటుంది. దీని బిడ్డ అది ఉపవాసం కాదు, అది పస్తు అన్న దైవజనులు. ఉపవాసం ఉంటే దీని బిడ్డలారా ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గర కూర్చోాలి. నీకు ఎన్ని పనులున్నా, నీకు ఎన్ని డ్యూటీలున్నా, ఏమండి నీకు ఎంత వర్క్ ఉన్నా, నువ్వు ఏ పని చేయాలనుకున్నా దేని బిడ్డలారా ఆ పనులు నువ్వు మానేసి ఏం చేయాలా? ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలండి. ఏమండి ఇదే కదా అసలైన ఉపవాసం. అంతేగాని మన ఇష్టసరంగా మనం ఉండేది ఏం బిడ్డలారా. ఉపవాసం అంటే అది ఉపవాసం అవుతుందా? ఎప్పుడు చేయకండి. అలాగా చేస్తే నీరసం తప్పేం ఉండదు. కాబట్టి దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అందుకే దైవజనులు అన్నారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు ఉన్నారు. ఎవరు వారు? ఒకటి మోషే గారు, 2 ఏలియా గారు, 3 యేసుక్రీస్తు ప్రభు వారు. నీ కోసం నా కోసం రక్తం కార్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి నిమిషం కూడా శ్రమే అన్నారు దైవజనులు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఎలాగంట సెకండ్ కూడా దీని బిడ్డలారా శ్రమ అన్నారు. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు ఇక్కడ, మొదటి 40 దినములను దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎవరో మోషే గారు. మొదటి 40 దినాలు ఎక్కడున్నాడు? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. మోసే దేవుని వంకే చూస్తూ ఉన్నాడంట. అబ్బా, ఇలాంటి ధన్యత ఎవరికి ఉంటుందండి? ఏమండి మోషే గారు అంట దేవుని వంకే చూస్తున్నారంట, దేవుని వైపే చూస్తున్నారంట.
ప్రియ సహోదరులు, మరి మన చూపు ఎవరి వైపు ఉంటుంది? దీని బిడ్డ మన చూపు ఎవరి వైపు ఉంటుంది? లోకం వైపు ఉంటుంది అంటున్నారు రాజారావు గారు. చూసారా ప్రియ సహోదరులరా, గమనించండి. మోషే గారు అయితే దేవుని వైపే చూస్తూ ఉన్నాడు, దేవుని వంకే చూస్తూ ఉన్నాడు. మరొక విధముగా ఆయన చూపు వెళ్ళలేదు. కాబట్టి మోషే దేవుని వంకే చూస్తూ ఉన్నాడు గనుక ఆహారము, నీళ్లు, నిద్ర అవసరం లేకపోయినది. అది దేని బిడ్డ అసలైన ఉపవాసం అంటే. నీవు దేని బిడ్డలరా దేవుని వైపు చూస్తున్నావు కనుక నీకు ఆహారంతో పని లేదు, నీళ్లుతో పని లేదు, నిద్రతో పని లేదు. దేని బిడ్డలారా అవసరము లేకపోయినవి అన్నారు దైవజనులు. చూసారా ప్రియ సహోదరులను గమనించండి. నిజంగా ఆహారముగా, నీరుగా, నిద్ర లేకపోతే మనిషి బ్రతుకుతాడా? ఏమండి, మనిషి బ్రతకగలడు అసలు ఈ మూడు లేకపోతే? దేని బిడ్డలారా ఆహారము లేకపోతే నీళ్లు తాగి ఉంటాం, నీరు లేకపోతే దేని బిడ్డలారా నిద్ర అంటే ఏదో 2-3 గంటలు లేకపోతే ఒక రాత్రి అంతా ఉండగలము. అలా ఎన్ని రాత్రులు అయితే నిద్ర లేకుండా ఉండగలమండి? మనము ఉండలేమండి. కాబట్టి ఆహారము, నీరు, నిద్ర ఈ మూడు కూడా మనిషి లేకపోతే మనిషి బ్రతకడు. కానీ ఇక్కడ మోషే గారికి అవి ఏమి కూడా అవసరం లేదు. ఈయన ఎవరిని చూస్తున్నాడండి? మనల్ని సృష్టించిన సృష్టికర్తను చూస్తూ ఉన్నాడు ఆయన. ఏమండి, మనల్ని సృష్టించిన సృష్టికర్తను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయనకి అవేమి కూడా అవసరం లేకపోయి. ఎందుచేతనంటే ఆకలి, దాహము, నిద్ర మోషేకు లేవు. ఈ మూడింటికంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అతని ఎదుటనే ఉండగా వారిని చూస్తూ ఉన్నాడు గనుక ఆకలి, దాహము, నిద్ర ఎందుకుండును అన్న దైవజనులు. ప్రియ సహోదరులు గమనించండి. ఎవరున్నారంట? ఎదుడుగా ఎవరున్నారంట? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎదుటనే ఉండగా వారిని చూస్తూ ఉంటే నీకు ఆకలి మీద ఉండదు. ఏమండి గమనించండి, ఆకలి మీద ఉంటుంది అసలు. మనం ఏదైనా చూడడానికి వెళ్ళినప్పుడు దీని బిడ్డ మనకి ఇష్టమైతే కన్ను ఆర్పకుండా ఆ పక్కన కూడా పట్టించుకోకుండా దీని బిడ్డరా మరి వాటి వైపే చూస్తుంటే మనకు నచ్చిన వస్తువులైనా ఏ అయినాను ఏమండి కాదా? కాబట్టి మనకు నచ్చిన వస్తువులైనా ఎలాంటి అయినా దేని బిడ్డరా మనకు నచ్చింది అయితే వాటి వైపే చూస్తూ ఉంటాము. ఇక్కడ మోషే గారికి నచ్చింది ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు వైపు చూస్తా ఉన్నాడు అన్నారు దైవజనులు తండ్రి గారు దేవదాసయ్య గారు. ఏమండి విన్నారా? ఆయనకి ఏమి లేవు, ఇంకా దాహం లేదు, ఆకలి లేదు, ఏమండి నిద్ర కూడా లేదు. ఈ మూడు బదులుగా ఇక్కడ ముగ్గురిని చూస్తా ఉన్నాడు ఆయన. ఎవరు వారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని చూస్తా ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరులారా, నిద్ర ఎందుకు ఉంటది? ఇంకా నిద్రతో పనేముంది? దాహం ఎందుకు వేస్తుంది? దాహంతో పనేముంది? ఆహారం, ఆకలి ఎందుకు వేస్తుంది? ఆకలితో పనేముందండి? ఆ ముగ్గురిని చూస్తేనే ఆయన దాహం తీరిపోయింది, ఆ ముగ్గురిని చూస్తేనే ఆకలి తీరిపోయింది, ఆ ముగ్గురిని చూస్తూనే దేని బిడ్డలారా నిద్రలేమిపోయిందండి ఆయనకి. ప్రియ సహోదరులు గమనించండి. కాబట్టి మరి మనం ఎవరిని చూస్తా ఉన్నాము? దేని బిడ్డలారా ఒక 2 గంటలు నిద్ర ఆలస్యమైతే నిద్ర 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 అంటాము. ఒక గంట ఆలస్యమైతే ఆహారం ఆకలి 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 అంటామండి. ఏమండి ఒక 2 గంటలు నీళ్లు తాగకపోతే నీరు నీరు మంచినీళ్ళు 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 అంటా ఉంటాం. మరి ఇక్కడ మోషే గారికి ఏమి లేవు. ఆ మూడు కూడా ఈ లోకానికి సంబంధించిన మూడు కూడా లేవండి ఆయన దగ్గర. మరి ఎవరున్నారట? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇంకా ఆకలి ఏమేస్తుందండి? ఏమండి ఇదే గొప్ప మనోనిధానం అన్నారు దైవజనులు. ఏంటంట? ఇది గొప్ప మనోనిధానం అనగా ఆయన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉన్నదంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడి మీద ఉన్నది కనుక మనోనిధానం కలిగి ఉన్నాడు. అందుకే మన 7 మెట్ల ధ్యానంలో కూడా మొదటి మెట్టు మనోనిధానము. ఈయన మొదటిగానే మనోనిధానంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రభుని చూడటానికి దీని బిడ్డలారా మనం అంటూ ఉంటాము, ఇక్కడ ఎవరున్నారని తలంచుకోవాలంటాం మనము. యేసయ్య ఉన్నాడు, ప్రభు ఉన్నాడని తలంచుకోవాలి మొదటి మెట్టు. ఏమండి మొదటి మెట్టు ఏంటి? ప్రభు మాత్రమే ఉన్నాడని తలంచుకోవాలి. లోకంలో ఉన్నవని కూడా మనం తలంచుకోకూడదని చెప్పుకుంటాం 7 మెట్ల ధ్యానంలో. కాబట్టి ఇదే గొప్ప మనోనిధానము. మోషేకి ఇది 80 సంవత్సరాల అనుభవం. ఏంటంటే 80 సంవత్సరాల కాల అనుభవం అన్నారు దైవజనులు. కాబట్టి మోషే రాజకుమార్తె బంగాళాలో పెరిగింది 40 సంవత్సరాలు.
మోషే గారి రాజకుమార్తె యొక్క బంగ్లాలో పెరిగింది ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మిద్యాను దేశంలో యాజకుని ఇంట మందలను కాచిన కాలం 40 సంవత్సరాలు. విన్నారండి? ఇవి 40 సంవత్సరాలు కలిసి 80 సంవత్సరాలు. ఒక 40 సంవత్సరాలు రాజకుమార్తె గృహంలో పెరిగాడు ఆయన. ఒక 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో తన మామ మందలను కాచుకుంటూ అక్కడ కాలం గలిపాడు. ఈ రెండు కూడా 80 సంవత్సరాలు అయింది. అప్పటికి కానీ మోషే నలిగిపోయి క్రొత్త మనిషి అయ్యాడంట. అప్పటికి దేవుని మహిమ కలుగును గాక. చూసారా ఎన్ని సంవత్సరాలు ఆయన నలిగిపోయాడు? ఎన్ని సంవత్సరాలు నలిగిపోయాడండి? నలిగిపోయి క్రొత్త మనిషి అయ్యాడంట 80 సంవత్సరాలకు. చూసారా ప్రియ సహోదరులారా, ఒక 10 సంవత్సరాలు మనం నలిగిపోతే ఇంకా ప్రభువా ఈ జీవితం నాకు వద్దు నాయన, నాకే శ్రమలు వస్తా ఉన్నాయి, ఎక్కడ చూసినా నాకే వస్తున్నాయి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు, ఎడ్లు, ఈ అవంతరాలు, తినడానికి తిండి లేదు, ఎదుటి వాళ్ళు ఇలాగంటున్నారు, పక్క వాళ్ళు అలాగంటున్నారు, వెనక వాళ్ళు ఇలాగంటున్నారు అని చెప్పి మనం ఏం చేస్తాం? ఎన్నో నిందలేసేస్తూ ఉంటాం యేసయ్య మీద. దేని బిడ్డలారా చూసారు, ఒక 10 సంవత్సరాలకి లేదా ఒక 15 సంవత్సరాలకి దేని బిడ్డలారా మనం ఏం చేస్తాం? యేసయ్య మీద నిందలు వేయడానికి చూస్తాం ఇప్పుడు చూస్తున్నా. కాబట్టి ఇక్కడ మోషే గారు ఎన్ని సంవత్సరాలకి మనిషి అయ్యాడంట? ఆయన నలిగి 80 సంవత్సరాల కాలానికి ఆయన క్రొత్త మనిషి అయిపోయాడంట. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా మనకి శ్రమలు వస్తే, దేని బిడ్డలారా మనకి శ్రమలు వస్తే ఏం చేస్తాం? సోలిపోయి ఏలబడిపోతాం. ఇంకా శ్రమ రాకపోయినా వచ్చేస్తానని ముందే ఏలబడిపోతుంటాం మనం. దేని బిడ్డలారా ఇంకా రాకపోయినా ముందే వచ్చి నేను ఊహించేసుకుంటాం. ఇది కాదండి దేని బిడ్డలారా, మోషే గారు 80 సంవత్సరాలు నలిగిపోయాడు. ఆయన 80 సంవత్సరాలు నలిగిపోయాడండి ప్రియ సహోదరులారా, గమనించండి. అది దైవజనులు అంటా ఉన్నారు క్రొత్త మనిషి అయ్యాడు ఆయన. అందుచేతనే దేవుని సన్నిధిలో ఉండగలిగాడంట. ఆయన దేవుని సన్నిధిలో ఉండగలిగే కారణం ఏంటి? దేవుని మీద పూర్తిగా అనుకున్నాడు. ఆయన దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఉండగలిగాడు. దేవుని మీద పూర్తిగా ఆనుకోక ఒక అడుగు అలాగా ఒక అడుగు ఇలాగా ఎత్తే ఉండగలిగినండి ఆయన దేవుని సన్నిధిలోను ఉండలేడండి. దేని బిడ్డలారా దేవుడే ఉండని ఎవడో కాలు అలాగో కాలు ఇలాగేసాం అనుకోండి. దేని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో కూడా చాలా మంది సంస్కారపు విందు తీసుకుంటా ఉంటున్నారు, పాపం చేస్తుంటున్నారు. సంస్కారపు విందు తీసుకుంటున్నారు, త్రాగుతూ ఉన్నారు. దేని బిడ్డలారా సంస్కార విందు తీసుకుంటా ఉన్నారు, శరీర రక్తాలు తీసుకుంటా ఉన్నారు. దేని బిడ్డలారా లోకంలో తిరుగుతూ ఉన్నారు. దేని బిడ్డలారా గమనించండి, తినలేనివి తినకూడవి కూడా అన్ని కూడా చక్కగా భుజించేస్తా ఉన్నారు. దీని బిడ్డలారా ఎన్ని తిన్నా ఏం చేసింది? శరీరానికే కదా. దీని బిడ్డలారా నువ్వు అసలైన శరీర రక్తాలు పోగొట్టుకుంటున్నావు. నీ శరీరాన్ని సుఖం కోసం చూసుకుని అసలైన శరీర రక్తాలు పోగొట్టుకుంటున్నావు. దేని బిడ్డ జ్ఞాపకం చేసుకో. అలాగైతే దేని బిడ్డలారా మోషే గారు 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయన నలిగిపోయి కొత్త మనిషి అయ్యి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండగలిగినాడు అన్నారు దైవజనులు. దేని బిడ్డలారా గమనించండి. అందుకే ప్రియ సహోదరులారా మోషే ఇశ్రాయేలీయుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడైనప్పటికీ విగ్రహారాధకుడైన ఫరో ఇంటిలో 40 సంవత్సరాల నుండి అతనికి చాలా శ్రమగా ఉన్నదట. చూసారా దేని బిడ్డలారా మోషే ఇశ్రాయేలీయుడు దేవుని ఏర్పాటులో మనిషి అయినప్పటికీ విగ్రహారాధకుడైన ఫరో ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆయన 40 సంవత్సరములు ఉండడం ఆయనకి చాలా శ్రమగా ఉన్నదట. ఫరో ఇంట్లో అన్ని సౌఖ్యములు ఉన్నాయి. అన్నము, పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, రాజవస్త్రములు ఉన్నవి. ఇవి కాక సర్వ విద్యలు నేర్పించారంట మోషే గారికి. చూసారా రాజుగారి ఇంట్లో అది లేదు ఇది లేదు అన్నది ఏమైనా ఉంటుందండి? సమస్తం కూడా ఉంటాయి. లేకపోతే దీని మీద తెచ్చి పెడతారు అక్కడ. ఏమి లేకపోతే అది అక్కడ ఉండవలసిందే. ఎక్కడ ఏది పండిందో అది ఉండవలసిందే అక్కడ మొదటగా. కాబట్టి ఇక్కడ సర్వ విద్యలు కూడా నేర్చుకున్నాడు మోషే గారు. అమ్మా జ్ఞాపకం చేసుకోనండి మనస్థితి ఎలాగున్నది. దేని బిడ్డలారా ఒక విగ్రహారుడు యొక్క ఇంటిలో మోషే గారు 40 సంవత్సరాలు జీవించడం ఆయనకి ఎలాగుందంట? ఒక శ్రమగా ఉన్నదంట. వారింటిలో రాజవస్త్రములు, పెరుగు, అన్నం, పాలు, నెయ్యి, దేని బిడ్డలారా ఇంకా సర్వ విద్యలు కూడా అన్ని కూడా ఆయనకు నేర్పించారంట. ప్రియ సహోదరులారా గమనించండి.
అలాంటి మోషే గారే ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. 40 సంవత్సరాలు అంటే మాటలా? 40 సంవత్సరాలు అంటే సమస్తం కూడా జ్ఞానం వచ్చేస్తుంది, సమస్తం కూడా తెలుసు. కాబట్టి ఆ 40 సంవత్సరములు కూడా దేని బిడ్డలారా గృహంలో ఉండి ఏం చేశాడు? ఆయన బయటకు వచ్చేసాడు. కాబట్టి మిద్యాను దేశములో విగ్రహారాధకుడికి ఇంటి నుండి అతని మందను కాయుట అతనికి మరింత శ్రమ అంట. చూసారు, మిద్యాను దేశములో విగ్రహారాధకుని ఇంట నుండి ఏం చేశాడు? ఆయన మందన కాస్తా ఉన్నాడు. ఇది ఇంకా గొప్ప శ్రమ అంట. శ్రమలో నుంచి ఇంకెక్కడికి వచ్చాడు? ఆయన ఇంకా మహా గొప్ప శ్రమలోకి వచ్చాడంట. ప్రియ సహోదరులారా, గతి లేక ఉండిపోవలసి ఉండేనంట. అక్కడ గతి లేక ఉండవలసి వచ్చిందంట అక్కడ మోషే గారు. ఆ యొక్క విగ్రహారాధకుడి యొక్క ఇంట్లో మిద్యాను దేశంలో, వేరే దేశం పారిపోయినా ఆ దేశంలో కూడా దేని బిడ్డలారా ఆ యొక్క ఆ విగ్రహారాధకుని ఇంట ఉండటం ఈయనకి మరింత శ్రమగా ఉన్నదంట. దీని వల్ల గతి లేక ఏం చేస్తాం? ఏమండి, గతి లేక చాలా మంది అలాగే వడబడి ఉంటారు. దేని బిడ్డలారా ఈ కాలంలో అలాగే ఉన్నారు చాలా మంది. గతి లేక ప్రియ సహోదరులారా ఏం చేస్తున్నారంట? వడబడి ఉండవలసి వస్తుంది. ఇక్కడ ఎందుకు ఉండవలను? నా స్వజనుల యొద్ద, నా స్వజనుల మధ్య ఉండకపోతేనే అనే శ్రమ ఆయనలో బలముగా మెదులుతూ ఉంది. నిజంగా ఒక విషయంగా విధంగా చెప్పాలంటే నా బంధువుల నుంచి వచ్చేసాను నేను, నా బంధువులు విడిచిపెట్టి వచ్చేసి శ్రమలో ఎందుకు నేను అన్న యొక్క మాట ఆయన హృదయంలో దేని బిడ్డలారా ఎంతో శ్రమగా కనపడతా ఉన్నది. మిద్యాను దేశం నుండి నా స్వజనుల యొద్దకు వెళ్ళగలనా? వెళ్ళలేను. వెళితే నన్ను చంపుదురు. చూసారా దేని బిడ్డలారా, నా స్వజనుల దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తారు. వెళ్ళగలనంటావా వెళ్ళలేనంటావా అన్న సందిగ్ధము ఆయనలో. ఎన్నో ఆలోచనలు ఎన్నో బాధలు దేని బిడ్డలారా ఆయనలో ఇమిడిపోయి ఉన్నాయండి. కాబట్టి నా స్వజనులతో నేను యెహోవాను సేవించేదనా? స్వదేశము వెళ్ళగలనా? స్వజనులతో ఉంటానా? ఇక నేను వెళ్ళలేను. తీరా వెళ్ళినాను, నన్ను చంపేస్తారు వారు. ఇది మరి ఒక శ్రమ అన్న దైవజను. చూసారా ప్రియ సహోదరులారా, ఆ దేశం నుంచి వెళ్ళిపోయి నీకు మరలా ఎంత శోధన, ఇవన్నీ నువ్వు ఊహించుకుంటుంటే ఎంత బాధ. ఏమండి, నేను ఆ స్వజనుల దగ్గరికి వెళ్తే నన్ను ఉండెత్తారా, నన్ను చంపేస్తారో అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇదొక మరే శ్రమ అంట. చూసారా దేని బిడ్డలారా, రాజగృహంలో ఒక శ్రమ, మిద్యాను దేశంలో విగ్రహార్థకునింటి ఒక శ్రమ. అయితే మళ్ళీ నా స్వజనుల దగ్గరికి వెళ్తే నన్ను నిలబడిస్తారా, వాళ్ళ చంపేస్తారన్నది ఒక శ్రమ. ఈ 2 రకములైన శ్రమల మధ్య నుండి నలిగిపోయినందున గొప్ప పనికి తయారైనాడంట. ఆ దేవుని మహిమ కలుగును గాక. శ్రమల మధ్య నుండి నలిగిన వారికి ఎవరికైనా దేవుని బిడ్డలారా జ్ఞానం వస్తుంది. ఏమండి, శ్రమలలో నలగడం వల్ల జ్ఞానం మనకు అబ్బుతుంది, తెలివి వస్తుంది, ఎలా నడుచుకోవాలో దీని బిడ్డ మనకు తెలుస్తుందండి. అందుకే మోషే గారు ఈ 2 రకములైన శ్రమల మధ్య నలిగిపోయినందున గొప్ప పనికి తయారయ్యాడంట. అలాగే మోషేకు తాను తయారగుచున్నట్లు తెలియదు గాని దేవునికి తెలిసినందున కొండ మీద పొదలో దేవుడు మోషేకు కనబడి అతని చేత అద్భుతములు చేయించెను అన్నారు దైవ. చూసారా, మోషే గారి శ్రమలు పడతాం, మన శ్రమలు పడతాం మనకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? యేసయ్యకి తెలుస్తుంది. మన శ్రమలు పడుతున్నాం, ఇంత శ్రమలని మనుషులకి ఎవరికైనా తెలుస్తుందా? పైకి నీట్గానే కనపడుతున్నారా, బానే ఉంది, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు. కానీ దీని మనము పడ్డ శ్రమ మనకు తెలియదు, మనము పడ్డ శ్రమలు మనకు తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. అంటే మన బాధ అంటే అనిపిస్తున్నాం కానీ ఏంటి, మనం హృదయ వేదన చెందుతున్నాం కానీ దేని బిడ్డలారా మనము ఈ శ్రమలు అనిపిస్తున్నాము కానీ దేని బిడ్డలారా మనకు తెలియడం లేదంట. ఇవన్నీ ఎవరు చూస్తా ఉన్నారో దేవుడు తెలుస్తున్నాయి. ఎందుకని నువ్వు కొత్త మనిషిగా అవ్వబోతా ఉన్నావు. దేవుని మహిమ కలుగును గాక. నీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. కనుక మన శ్రమలన్నీ తీసివేసి, మన బాధలన్నీ తీసివేసి, మన ఇబ్బందులన్నీ తీసివేసి మనకు నూతన జీవితాన్ని మోషే గారికి ఇచ్చినట్లుగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దైవజనులు అంటూ ఉన్నారు, పొదలో సూచనగా ఉన్న అద్భుతములు అతని చేత అద్భుతములు చేయించెను. పొదలో సూచనగా ఉన్న అద్భుతములు చూపించెను. ఒకటి కర్ర, పాము, నీరు, రక్తము.
ఇతని చేత ఇన్ని చేయించిన ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు ఫరో రాజుకు భయపడి ఇంకెవరినైనా పంపమన్నాడంట. చూసారా, ఇన్ని చేయించాడు దేవుడు. అన్ని చేయించినా ఇంకెవరినైనా పంపు ప్రభా, నేను మాత్రం ఐగుప్తు వెళ్ళని వెళితే నన్ను చంపేస్తారని మోషే గారు పట్టుబట్టు కూర్చున్నాడు. దేని బిడ్డలారు చాకులు చెప్తా ఉన్నాడు. గమనించండి దేని బిడ్డలారు. కాబట్టి ఎందుకంటే ఈ శ్రమంతా కూడా, మనం పడ్డ శ్రమంతా కూడా దేవుడు చూస్తా ఉన్నాడండి. ఏమండి, మనతోనే దేవుడు కార్యాలు చేయించుకుంటాడండి. మనతోనే దేవుడు అద్భుతాలు చేయించుకుంటాడండి. దేని బిడ్డలారా, మనతోనే ఆయన అనుకున్న పని అంతా జరిగించుకుంటాడండి. దేని బిడ్డలారా గమనించండి. అందుకే దైవజనులు అంటా ఉన్నారు, శ్రమల మధ్య నుండి నలిగిపోయినందున గొప్ప పనికి తయారయ్యాడు అన్నారు దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా గమనించండి. అందుకే మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకును ఇవ్వనై ఉన్నాడు. మోషే గడగడ వణికెను, మనమును వణికెదము. ఏమండి ఏమండి మనం ఎప్పుడైనా గడగడ వణుకామా? ఏమండి వణుక మన దేవుని చూసి వణుకో, మన బిడ్డలు చూసి వణుకుతామండి. ఏమండి మన బిడ్డలు చూసి గడగడ గడగడ గడగడలు ఆడిపోతాం. దేవుడు చూసి అయితే వణకమండి. దేవుడు మనవుడే కదా, మన పక్కన కూర్చుంటాడు ఎప్పుడైనా అనుకుంటాం. ఏమండి ఎవరిని చూసి వణకాలా? దేవుని చూసి వణకాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మన బిడ్డలను చూసి వణుకుతున్నాం. అంతే రివర్స్ అయిపోతుంది. ఎక్కడికక్కడ కాలం మారిపోతుంది. ఏమండి కాదా? కాలం మారిపోయి ఏం చేస్తున్నాం, రివర్స్ అయిపోవడం వల్ల మన బిడ్డలను చూసి దడదడ ఆడేస్తున్నాం. బాబు వీడు ఎప్పుడు చేయమంటాడు రా బాబు, పుల్గా డ్రింక్ వేసి వచ్చేస్తున్నాడు, ఎప్పుడు చేయమంటాడు బాబా, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో, ప్రార్థనకు వస్తే తిడుతున్నాడు, కొడుతున్నాడు. దీని పిల్లలు అనుకుని మనం ఏం చేస్తాం, గడగడ 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 పాస్టర్ గారికి కానీ, ఏసైకి కానీ, దోసైకి కానీ, దైవజనులకు కానీ, ఎవరికి కానీ, ఆఖరికి మన భార్యకి కానీ వనకం కానీ, మన బిడ్డలకి ఏం చేస్తున్నాం, సరెండర్ అయిపోతున్నాం అన్నారు. ఒక ఆయన సరెండర్ అయిపోతున్నారంట. అలాగే దేని బిడ్డలారా గమనించండి. మనం ఏం చేస్తున్నాం, మన బిడ్డలను చూసి అల్లిపోతా ఉన్నాం. బాబు ఎప్పుడు ఏం చేస్తాడో, ఈడు కొట్టేస్తాడేమో. దేని బిడ్డలారా అని మనం ఏం చేస్తున్నాం, దడదడ ఆడిపోతా ఉన్నాం. మరి ఆడిపోతున్నామా? దేని బిడ్డలారా వారిని చూసి కాదు ఆడిపోయేది, యేసయ్యని చూసి గడగడ గడగడలు ఆడాలా. మోషే గారు గడగడ గడగడలు ఆడినందుకే దీని పిల్లలు ఆయన అలాగా గడగడలు ఆడినందుకే ఎక్కడ కూర్చున్నాడు, ఆయన ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. దీని పిల్లరా దైవ సన్నిధిలో కూర్చున్నాడు. ఆయన దైవ సన్నిధిలో కూర్చుని ప్రభు దగ్గర కూర్చుని ప్రభు వైపే చూస్తున్నాడు. ఆయన ప్రభు వైపే చూస్తూ ఉన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలని అన్ని మర్చిపోయాడు ఆయన. మనమైతేనో మిద్ది మీద మిరగాయలు వేసాను. దేని పిల్లరా నీళ్లు ఉన్నాయో లేవో, దండి మీద బట్టలు ఎండేసాను, ఏమైపోతున్నాయో. దేని బిడ్డ మన దృష్టి అంతా అక్కడ ఉంటుంది. కాబట్టి అంతే కదా. మరి మోషే గారి దృష్టి అయితేనో యేసయ్యని చూస్తూ ఉన్నాడంట. అబ్బా ఎంత ధన్యత అండి. మరి అలాగా ఒక్కరోజైనా మనం చూడగలం. 40 దినాలు చేస్తూ ఉన్నాం ఈ వ్రతము, 40 దినాలు చేస్తూ ఉన్నాము. ఎప్పుడైనా మనం చూసామా ప్రభుని? మనం చూసామా? ఏదో వచ్చి టైంపాస్కి వచ్చి వెళ్ళిపోతున్నామా? ఏమండి దైవ సన్నిధిలో ఎప్పుడైనా మనం కూర్చున్నామా? ప్రభు వైపు చూస్తున్నామా? ప్రభు చెప్పే మాటలు రాసుకుంటున్నామా? మరి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా మనము ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు దీనిలో అనుసరిస్తాము ప్రభుని? ఇంకెప్పుడు మనము ప్రభుతో సహవాసం కలిగి ఉంటాం? ఇంకా 40 దినాలు అయిపోతా ఉన్నాయి, మళ్ళీ ఇంకో 40 దినాలు వచ్చినా మన జీవితము మారదు. అవును అంతే కదా. కాబట్టి ఇప్పుడే మేల్కోండి. దీని పిల్లరా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఒక నిమిషం ఉంటే ప్రభుని స్తుతించు. ఒక నిమిషం ఉంటే నువ్వు ప్రభుని స్తుతించు. ఆ నిమిషం ఉంటే ఏదో పని చేసుకోవచ్చు అనుకోకు. ఇప్పుడు కూడా పనులు ఎప్పుడు ఉండి పోన్లేండి. ఏమండి పనులు ఎప్పుడు ఉండి పోన్లే. ఆహారం ఎప్పుడు తినే ఆహారమేనా? ఇంకా రకరకాలుగా ఏమైనా ఉంటాయా? ఏమండి ఒక రకరకాలు, ఒక 100 రకాలు. ఆ 100 రకాల్లో దేని పెట్టారా మనం తినుండొచ్చు. ఇంకెక్కడి నుంచి అయినా వస్తాయా? తినగలదా? రొటేషన్కి ఇంకా అయ్యే వండుకుంటా కూర్చుంటాం. కాబట్టి దేని పెట్టారా గమనించండి. మనం వాటి వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. అందుకే గమనించండి, మనము కూడా ఈ 40 దినాలు కూడా చక్కగా దేవుని మహిమలో ఎలగాలి, వెదగాలి. దేవుని మహిమను మనలో దాచుకోవాలి. దేవుని మహిమ మనలోకి వచ్చేలా ఏమండి అలాంటి శక్తిని సంపాదించుకోవాలా. అటు ధన్యత ప్రభు మనందరికి దయచేయును గాక. మరణాత.